శ్రీనివాస్ గారు, అల్జాపూడి శ్రీనివాస్ గారు, ఏంటి గందరగోళం? మీ నుంచి పిలుపు లేకుండా కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారి స్టేట్మెంటే దక్షిణాదిని కూడా చాలా మనకి పాత మిత్రులంతా కలిసి వస్తారని మాట్లాడిన పరిస్థితి. దక్షిణాదిలో స్ప్రెడ్ కావాలని కోరుకుంటున్న మాట వాస్తవం. భారీగా మీకే చాలా టార్గెట్లు ఉన్నాయి, 370 అని 400 అని ఈ ఒక టార్గెట్లు. రెండోది అసలు ఎట్ ఎనీ కాస్ట్ రిస్క్ తీసుకోకూడదు అన్నది ఇంకొక టార్గెట్. బహుశా బీజేపీ దానిలో ఎక్స్పర్టైజ్ ఉన్న పార్టీ, దానిలో సందేహం లేదు. మరి దీని మీద ఇప్పుడు పుకార్లే అనుకోవాలా, లేదు పెట్టుకుంటే ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ కదా, మనం 3-4 గెలిచాం, ఈసారి ఒక 6-7 గెలవచ్చు, ఇట్లా ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే కేసీఆర్ గారు ఇప్పుడు అకారణంగా ఢిల్లీ వెళ్ళారు కదా, అందులో ఆయన ఆరోగ్యం కూడా అంత ఈ మధ్యనే కాలు ఫ్రాక్చర్ అయ్యింది, ఇవన్నీ మనకు తెలిసినాయి కదా, ఏం చెప్తారు సార్? మాకు అక్కడ పెద్ద బిల్డింగ్ ఆఫీస్ లేదు, మీకు ఆఫీస్ ఉంది సార్. అసలు బీఆర్ఎస్ పేరే ఉంచుతారో తీసేస్తారో కూడా చర్చ నడుస్తుంది, మళ్ళీ దానిలోకి మరి వెళ్ళొద్దు. కానీ చెప్పండి అల్జాపూర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ టీవీ ఛానల్లే పేపర్లే మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు, మాతోని మాట్లాడి వాళ్ళకి చెప్పినట్టు, వాళ్ళతోని మాట్లాడి మాకు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రచారం మొత్తంగా కూడా కనబడతా ఉన్నాయి. ఆ ప్రస్తావన రాలేదు, ఆ ఆలోచన మాకు లేదు. ఆలోచన అక్కడి నుంచి వచ్చినా మేము ఒప్పుకునేది లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అది కాదు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడి నుంచి వచ్చినా మేము ఒప్పుకునేది లేదు. అంత స్వేచ్ఛ ఉందా సార్ బీజేపీలో కింద? ఆ మాట అంతదాకా రాలేదు. ఎవరు చెప్పినా కాదు, ఇప్పుడు మీరు అన్నారు అక్కడి నుంచి వచ్చినా మేము ఒప్పుకునేది లేదని మీరే అన్నారు. పరిస్థితి ఉందా బీజేపీలో? ఆ మాట నేను అనలేదు, నేను ఆ మాట అనలేదు. అక్కడి నుంచి రాలేదు ఆ ప్రస్తావన. మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గారు ఆల్రెడీ ఖండించినారు. పొత్తు అనే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ టీవీలన్నీ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఐటమ్ ముందర పెట్టేసి ఆ చర్చకు ఈ యొక్క రాష్ట్రంలో సెన్సేషనల్ న్యూస్ గా తయారు చేస్తా ఉన్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ వాదం ఎక్కది, తెలంగాణ ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళ పోరాటం. మళ్ళీ బీఆర్ఎస్ విమర్శిద్దరు కానీ నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి అల్జాపూర్ గారు. మళ్ళీ అది పాయింట్ ఏంటంటే, మీరు మొన్న జాతీయ స్థాయిలో మీరు బాగా ప్రమోట్ చేసుకున్న సర్వేలు కూడా మీకు చెప్తున్నది హైయెస్ట్ సైడ్ 304 యాజ్ ఏ పార్టీ ఇండివిజువల్ గా. మీ అలయన్స్ అంతా కలిపి 330 చెప్తా ఉన్నారు. అలయన్స్ల మీద మీరు ఎంతవరకు డిపెండ్ అవుతారు అన్నది వేరే చర్చ. ఒక 20-30 తేడా పడుతున్న సందేహం కూడా ఉందా నాకు తెలియదు. ఎందుకంటే ఓవైపు 370-400 అంటున్నారు. 370-400 అన్నప్పుడు 4 తగ్గినా 4 పెరిగినా పెద్ద ఫరక్ పడుతుంది, మామూలుగా వెళ్ళిపోవచ్చు బుల్డౌన్ చేసుకుంటా. కానీ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం ఉంది, బండబూతులు తిట్టి మిమ్మల్ని వెళ్ళిన పార్టీ, కలుపుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఢిల్లీ పిలిచి సాక్షాత్ అమిత్ షా గారే మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ గారు పొత్తుందో లేదో అది జేడీఎస్ కర్ణాటకలో మొన్న ఎలక్షన్లో, సంవత్సరం లోపే ఎలక్షన్లో వాళ్ళు నానా మాటలు అన్నారు, అయినా కలుపుకుంటున్నారు. అంటే దీనికి నేను రెండు కోణాలు నేను చెప్తా ఉన్నా. ఒకటి, మీకు సంఖ్య కావాలన్న ఆలోచన ఉండాలి. లేదు 330, 304 చూపించారు, ఒక 30 కంటే ఒకటి దగ్గర మెజార్టీ రాదు, ఈ సందేహం కూడా ఏమన్నా ఉందా నాకు తెలియదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తే చాలా పటిష్టంగా ఉంది. నార్త్ ఇండియాలోనే మొత్తంగా కూడా 300 టచ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మాకు ఆ కాంగ్రెస్ తోని గానీ, ఇండియా అలయన్స్ గ్రూప్ తోని గానీ భయం ఎందుకుంటారు? నార్త్ ఇండియా కాదు సార్, లాస్ట్ టైం మీకు సౌత్ లో 29 సీట్లు వచ్చినాయి. స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సౌత్ గురించి మాకు ఆ సీట్లు రాకుంటే మాకు పవర్ రాదు, సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాలి, టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకోవాలని ఆలోచన కాదు. శ్రీనివాస్ గారు, మీకు విషయం చెప్తా. సౌత్ లో మీకు గతంలో 2019లో 29 పార్లమెంట్ సీట్లు ఒక్క సౌత్ నుంచి వస్తే మీకు 303. ఈసారి మీరు చెప్పిన నార్త్ లో చాలా రాష్ట్రాల్లో మీరు ఆల్మోస్ట్ 10% తెచ్చేసుకొని ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ అంత పెరగడానికి లేదు, అక్కడ ఉన్నదే 1.6 సీటు, అక్కడ పెరిగే అవకాశం లేదేమో. మహారాష్ట్ర మొన్న సర్వేలో కూడా మీకు తగ్గుతున్నట్టు చూపించింది. బీహార్ ఏమవుతుందో కొంచెం గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం ఏమన్నా ఉందా? లేదు 400 కోసం పార్టీ అలానే ట్రై చేయొచ్చు, 370 టార్గెట్ కాబట్టి 30-40 పెరగాలని ప్రయత్నం చేయొచ్చు, లేదు అసలుకే మోసం అని కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏంటని శ్రీనివాసరావు గారు, ఆ పరిస్థితి లేదు నార్త్ ఇండియాలో కావచ్చు, లేకుంటే ఈస్ట్ లో కావచ్చు. బీహార్ నుంచి పడితే గుజరాత్ దాకా, మహారాష్ట్ర దాకా ఆ పరిస్థితులు చాలా పటిష్టంగా సెటప్ అయింది అంతా సిస్టమ్ అంతా కూడా. ఏ సీట్లు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తామనేది ఇప్పటికే మాకు ఒక అంచనా ఉన్నది. సో సౌత్ లో
మాకు బ్రేకప్ రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి 29 సీట్లకు గాను ఇప్పుడు 50 చేరడం మా లక్ష్యం ఉన్నది. ఓకే, అది ఎట్లా సాధ్యమైతే అది కొందరు చర్చ కావచ్చు. నిన్నదాకా బీజేపీ లేనటువంటి తమిళనాడు రాష్ట్రం ఏ స్థాయికి వచ్చింది ఇవాళ? డిఎంకేకు నిద్ర లేకుండా పోతా ఉన్నది. ఓట్లు పెరగటం వేరు, సీట్లు రావటం వేరు కదా శ్రీనివాస్ గారు. ఓట్లు పెరగటం వేరు, సీట్లు రావటం వేరు కదా. సీట్లు గెలవడానికి ఆ ఓట్లు ప్రజా ఒక స్పందన కనబడతా ఉన్నది. ఇప్పుడు మొన్న తెలంగాణ అసెంబ్లీ చూద్దాం. కాదు అల్జాపూర్ గారు మొన్న తెలంగాణ ఎలక్షన్ లో ఎప్పుడైతే రాజకీయాల్లో ఒక పార్టీ 3వ పొజిషన్ లో ఉందనుకుంటారో అప్పుడు ఓట్లు డ్రాస్టిక్ మీకు అనుకూలంగా ఉన్న ఓటు కూడా ఉంటే ఉండొచ్చు, నాకు అది కూడా కాదు. మీరు అధికారంలోకి వస్తారన్న చర్చ ఉన్న దగ్గర నుంచి ఒక్కసారిగా 7-8 సీట్లకు పడిపోయిన పరిస్థితి. ఎందుకు వస్తుందంటే వన్స్ రేస్ లో లేరు, ఇది తగ్గిపోయింది అనుకోగానే డ్రాప్ అవుతా ఉంది. రేపు నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ ని మీరు మనం అలా తీసేయలేం కదా, 39 సీట్లు ఉన్న పార్టీ. నేను అది చెప్తున్నా సార్, నేను ఏమంటున్నా తెలంగాణలో సీన్ మారింది. తెలుగులో అంటారు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని. ఓకే, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి అదే అయింది. ఇప్పుడు ఆ యొక్క ఐడెంటిటీ కోల్పోతున్నారు వాళ్ళు. ఈ యొక్క ఎన్నికల్లో చర్చల్లో ఉండారనే ఒక అంచనా ఉన్నది, మాది కాదు. ఓకే, అనేక మంది నిష్ణాతులు, ఎలక్షన్ విశ్లేషకులు మాట్లాడుతా ఉన్నారు. పేపర్లు కూడా, టీవీలు కూడా చూపిస్తా ఉన్నాయి. 1-2 మేము చెప్తలేం కదా. 1 సీటు 2 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది మేము చెప్పట్లేదు కదా. అనేక సర్వేలు మీరు కూడా 2 గెలిచి వాళ్ళే 3 గెలుస్తారని చెప్తున్నారు సార్. మీరే 2 గెలుస్తారని చెప్పారు నేషనల్ సర్వేలు. మేము ఎన్ని గెలుస్తాం తర్వాత మాట సార్. బీఆర్ఎస్ పత్తి ఇవాళ 35% ఉన్నట్టు ఓట్ షేర్ వాళ్ళది. మేము 10కే ఉన్నాం, 14కే ఉన్నాం కదా. వాళ్ళ పరిస్థితి 34-35. శ్రీనివాస్ గారు ఒకసారి మన రామ్మోహన్ గారు అంటే వారి అన్న దాంట్లో ఒకటి ఒకటే సెకండ్ అల్జాపూర్ గారు ఒకసారి మీ కాబోయే మిత్రుడు చెప్తారంటున్నారు వినండి. ఒక్క నిమిషం. ఓడలు బల్లైనా బల్లు ఓడలైనా ఆ రెండిట్లలో మీరు లేరు కదా. ఓకే రైట్. ఈ ఎన్నికల్లో తాడూరి గారు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా బీఆర్ఎస్ స్థితి ఉండదు. ఆ పరిస్థితి పాత పరిస్థితి ఉండదు, బలం ఉండదు. మీ కళ కలండి. నేను లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు అల్జాపూర్ గారు ఒకసారి మీ ఇద్దరి ఉమ్మడి ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వాళ్ళ అభిప్రాయం అడిగి మళ్ళీ మీ